హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. చాలా రోజుల తర్వాత నాకు వీ అంటే వాయిస్ అంటే మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ మధ్య ఎట్లా అంటే నేను కొంచెం చాలా బిజీగా ఉంటున్నాను ఫస్ట్. ఆఫీస్‌లో కొంచెం బిజీ ఉంటున్నా. తర్వాత వచ్చేసేసి నాకు కొంచెం ఫీవర్ వచ్చేసి కొంచెం నాకు మాట్లాడడానికి అంత అంత వాయిస్ అంత ఫ్రెండ్లీగా లేదనమాట నాతోటి. సో ఇగ అందుకని నేను ఎక్కువ వీడియోస్ కూడా నేను ఎక్కువ పెట్టట్లేదు. సో, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను మీనూని అడాప్ట్ చేసుకున్నాను కదా! అడాప్ట్ చేసుకొని నేను వాకింగ్‌కెళ్తున్నాను. సో, అప్పుడేంటంటే చాలామంది చూసారు గదా! చాలామంది చూసి అంటే కొంచెం మీనూలో ఏంటంటే అట్రాక్షన్ ఉన్నది. ఎంత పెద్ద పెద్ద పప్పీస్ పోయినా గూడా చాలామంది మీను వైపు మరి అది ఏంటో తెలీదు కానీ సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో, అందుకని చూస్తారు చాలామంది అలాగా. చూసేసరికి నేను చెప్పి ఇది స్ట్రే పప్పీ ఇది ఇలా అలా అని చెప్తాం కదా! ఉన్నది చెప్తాం కదా! చెప్పేసరికి చాలామంది ఇన్‌స్పైర్ అయ్యి నాకు నిన్న రీసెంట్‌లీ మా ఇంటి దగ్గర అనమాట. వాళ్ళు గూడా కొంచెం జస్ట్ ఎక్కడో పప్పీ దొరికిందంట. మీనులాగా కనిపించిందంట. దాన్ని తెచ్చుకొని దానికి కూడా వాళ్ళు ఏం పేరు పెట్టారంటే దత్తశ్రీ అని పేరు పెట్టారనమాట. దత్తశ్రీ అంట. నాకు బాగా హ్యాపీ అనిపించింది. సో, అది గూడా కొంచెం లైట్‌గా మీనులాగా కొంచెం క్యూట్‌గా ఇంకా మీను కన్నా ఇంకా చిన్నదనమాట. సో, నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఈరోజు వాకింగ్ వెళ్తుంటే ఒకళ్ళు పిలిచి చెప్పారనమాట. ఏంటంటే, "మీరు చాలా చాలా బ్రీడ్స్ ఉన్నాయి కదా! ఇది ఎందుకు ప్రిఫర్ చేశారు" అని. సో, ఆర్గ్యూ అనమాట. నేను ఆర్గ్యూ చేశా. ఎందుకు ఇది పప్పీ కాదా? ఇది డాగ్ కాదా? మనకు కావాల్సింది డాగా? లేకపోతే అందమా? మనం పెంచే ప్రేమనా? అని వాళ్ళకో చిన్న టైప్ ఆఫ్ ఏదో కొంచెం క్లాసో లేకపోతే ఇంకా ఏదో చెప్పేసాను. సో, వాటెవర్. సో, చెప్పిన తర్వాత ఫైనల్లీ నేను చెప్పిన దానికి వాళ్ళు ఇగ అగ్రీ అవ్వక తప్పుతారా గానీ, ఎనీవేస్ బావుంది. కానీ పప్పీ మాత్రం బావుంది ఇది. చాలా యాక్టివ్ ఉంది. భలే ఉంది ఇది అసలది. సో, దీని కళ్ళు బావున్నాయి ఇది అని కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇచ్చేసరికి నేను కూడా చాలా పొంగిపోయా అనమాట. సో, వాళ్ళు చెప్పారు, "నేను కూడా ట్రై చేస్తాను. మీరన్న మాటలో బావుంది. ఎందుకంటే డాగ్స్ అంటే ఓన్లీ బ్రీడ్ డాగ్సా? ఇవి డాగ్స్ కావా?" ఇది నేను ఇంకోటి చెప్పా. ఏంటి అంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువుంటుంది. తొందరగా రియాక్షన్స్ కానీ తొందరగా రావు వీటికి. ఇంకొకటి ఏంటి అంటే మనం కొంచెం బ్రీడ్ తీసుకుంటాం కానీ ఏమాత్రం కొంచెం కేరింగ్ లేకపోతే అవి ఇంకా వాటిని మనం అంత ఇదిగా మెయింటైన్ అంటే ఇన్ ద సెన్స్ వాటికి మనం ఎవ్రీథింగ్ హైజీనిక్‌గా ఇవ్వాలి. అదర్‌వైజ్ ఏమైతుందంటే వాటికి తొందరగా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ, అదర్ డిసీజెస్ కానీ తొందరగా వస్తాయి. అన్నిటికి అని కాదు మోస్ట్‌లీ చెప్తున్నా. కానీ మనకి ఇట్లా ఈ స్ట్రే డాగ్స్‌కి తొందరగా డిసీజెస్ రావు అసలకి. వాటికి ఎట్లా అంటే వాటి హార్మోన్స్ అనేది కూడా సంథింగ్ డిఫరెంట్‌గా ఉంటాయంట. మన మన కంపారిటివ్‌లీ మనం వాటితో పోల్చుకుంటే లైఫ్ స్పాన్ కూడా ఎక్కువుంటుంది. డిజార్డర్స్ అనేది గూడా చాలా తక్కువ వస్తాయి. ప్లస్ ఇంకోటేంటి అంటే, మనం కనుక వీటిని పెంచుకుంటే అసలు లెస్ అంటే మన బడ్జెట్ అంటే చాలా రకాలుగా అనమాట. మన బడ్జెట్ తక్కువ అయితుంది. మెయింటెనెన్స్ తక్కువ అయితుంది. ఇంకోటి ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైనా ఔట్ ఆఫ్ స్టేషన్ ఎళ్ళినా కూడా ఇవి బ్రీడ్ డాగ్ లాగా ఇవి మనకేంటి అంటే అంత తొందరగా అవ్వవు. అవుతాయి కానీ ఇదేంటంటే వీటికి విల్ పవర్ ఎక్కువ ఉంటది. తట్టుకోగలుగుతాయి. మనకి బ్రీడ్ డాగ్స్ ఏంటంటే అవి సెన్సిటివ్. వాటికి ఎక్కువ ధైర్యం అనేది ఎక్కువ ఉండదు. అంటే ఎలోన్‌గా ఉండే ధైర్యం ఉండదు. వీటికేంటంటే అంటే మనం లేకపోతే ఇవి ఉంటాయని కాదు. ఏంటంటే మన కోసమంటూ ఉంటాయన్నమాట. వాటెవర్ వాటి ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టి మన కోసమంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఆహ్ అవి తక్కువ అని కాదు, వాటికి ఉండదు అని కాదు. అంటే ఎట్లా అంటే మనకి క్వాలిటీస్ వైస్ ఉంటాయి కదా! మనుషుల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు కదా! కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. కొంతమందేమో అంటే కొంతమంది చాలా ఇదిగా డేరింగ్, డాషింగ్‌గా ఉంటారు. అట్లన్నంత మాత్రాన వాళ్ళకి అందం ఉండదని కాదు, ప్రేమ ఉండదని కాదు. యాజ్ ఇట్ ఈస్‌గా అన్నీ ఉంటాయి. కానీ ఏంటి అంటే చెప్తున్న దానికి దీనికి మనం ఒక ఏదో అదేంటి స్ట్రీట్ డాగ్ అనంగానే అది ఏదో పనికిరానిది అని చూస్తారు కదా! అందుకోసం అని చెప్పి చెప్తున్నా. సో, అలా పనికిరానిదని కాదు అది.
అదేంటంటే రోడ్ మీద ఉండి అక్కడ ఇక్కడ మూతి పెడుతుంది 10 మంది. అంటే ఇక కుక్కలు అది 10 మందికి ఏంటి అంటే అన్నం తినేసి వదిలేసేస్తే తినేస్తుంది. అట్లా ఆ ఉద్దేశంతో స్ట్రీట్ డాగ్ని చులకన చూస్తారు. కానీ స్ట్రీట్ డాగ్ని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనం మనం ఎలా పెంచితే అలా పెరుగుతాయి కదా. అవి సొంతంగా రోడ్డు మీద ఉంటే వాటి ఇష్టానుసారంగా ఉంటాయి. మన దగ్గర పెంచుకుంటే మన ఇష్టానుసారంగా పెరుగుతాయి. అంతేకాని అది కూడా డిమాండ్స్ ఉండవు కదా, నాకు ఇది పెట్టాలి, ఇది పెడితే నేను తింటా, లేకపోతే లేదు, అది ఇది అని మన మనుషుల్లాగా అవి ఉండవు కదా. సో అలా అమ్మాయి దత్తశ్రీ అని ఒక డాగ్ని పెంచుకుంది. తర్వాత ఇంకొక అమ్మాయి ఇంకొక చిన్న పాప అనమాట. వాళ్ళ మమ్మీని రోజు అడుగుతుందంట, నాకు డాగ్ కావాలి, డాగ్ కావాలి అని. సో వాళ్ళు అంతకుముందు సిడ్జు తీసుకుందాం అనుకున్నారంట. సో మన మీను జస్ట్ నేను రోజు వాళ్ళ ఇంటి ముందు నుంచే వాకింగ్ వెళ్తా అనమాట. సో మన మీనుని తీసుకెళ్ళిన తర్వాత తను అన్నది, మనం ఎందుకు ట్రై చేయకూడదు, నిజంగానే వీటికి కొంచెం బడ్జెట్ తక్కువ అవుతుంది, ఇంకోటి మనం ఎక్కడైనా వెళ్ళినా కూడా వీటితోటి అంత పెద్ద ఇది ఉండదు. సో అలా అలా నేను చెప్పాను కదా. చెప్పేసరికి వాళ్ళు ఎలా అంటే ఓకే అన్న ఇదితోటి తను ఒక డాగ్ని తెచ్చుకుందంట. నాకు రోజు చెప్దాం అని అనుకుంటుందంట. తెచ్చుకొని మన మీను పేరు మీనా కదా, అంటే మీను అయితే మీనా కదా, వాళ్ళ డాగ్ పేరు రమ్యశ్రీ అని పెట్టుకున్నారంట. సో రమ్యశ్రీ అనమాట, రమ్య అంట. సో అది కూడా స్ట్రే పప్పి, బ్లాక్ పప్పి. సో టూ క్యూట్గా ఉంది. దాని మెల్లో ఒక చిన్న బెల్ వేశారు, అది చాలా బాగుంది. వాళ్ళు నాకు 1 వీక్ బ్యాక్ చెప్పారు. నాకు వాయిస్ కరెక్ట్ లేక, టైం లేక నేను చెప్పట్లేదనమాట. సో బెల్ వేశారు. తర్వాత నాకు ఈరోజు మార్నింగ్ తను నాకు చెప్పారనమాట, అనుష మీరు చెప్పింది 100% రైట్ అనుష, నిజంగానే సిడ్జుని తీసుకొస్తే కనుక అది క్యూట్గా ఉండి చిన్న మన కనురెప్పల్లో పెట్టి చూసుకోవాల్సి వచ్చేది. ఇదేంటి అంటే జస్ట్ అంటే వీటి మరి లక్షణమో ఏంటో తెలియదు కానీ, ఇది టాయిలెట్ వచ్చేసి వాళ్ళది కూడా మాలాగే ఇండిపెండెంట్ హౌస్ అనమాట. టాయిలెట్ వచ్చేస్తే ఇమీడియట్గా బయటకెళ్ళి పోసేస్తుందంట. సో తను ఇలాగ చెప్పిందనమాట, అస్సలకి టాయిలెట్ వస్తే బయట పోసేస్తుంది, అసలు మాకు నిజంగా ఇంత అంటే అంటే ఇవి ఇట్లుంటాయని నాకు తెలీదు అసలుకి అని. నేను మనం పెంచుకుంటే మన కళ్ళకు మనకు అందంగా కనిపించాలి, వేరే వాళ్ళ గురించి కాదు అని ఇంకా కొంచెం వాళ్ళకి ఇంకా కొంచెం ఇది ధైర్యం ఇచ్చా అనమాట. అయితే ఇంకా తను కూడా నేను చెప్పిన తర్వాత ఏదో వీడియోస్లో అలా అలా చూసిందంట. ఇంకా నాకు మీను ఛానల్ ఉందని నేను చెప్పలేదు అసలుకి, ఎందుకంటే నా చుట్టాలు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరిని ఇందులోకి ఇన్వాల్వ్ చేయను నేను అసలు. అందుకని నేను చెప్పలేదు. తను ఏదో ఛానల్స్లో కొంచెం ఏదో అంటే తను కూడా కొంచెం ఎడ్యుకేటెడ్. సో అలా చూసిందంట. అవును కరెక్టే మీరు చెప్పింది 100% రైట్ అని చెప్పింది. అంటే మన మీను వల్ల ఇంకొకళ్ళు కూడా మన మీను లాగానే నిన్న మన దాంట్లో కూడా ఒకళ్ళు చెప్పారనమాట, వసుమతి సిస్టర్ అనుకుంటా, వసుమతి సిస్టర్, ఇంద్రాణి సిస్టర్, ఎవరో సరిగ్గా నాకు పేరు సరిగ్గా సారీ అండి, నా పేరు సరిగ్గా గుర్తులేదు. తను కూడా స్ట్రే పప్పి కనిపిస్తే వేరే వాళ్ళకి అడాప్ట్ ఇచ్చి వాళ్ళు కూడా మన మీనుని ఎంత బాగా చూసుకుంటున్నారో వాళ్ళు కూడా మీనుని అంత బాగా చూసుకుంటున్నారంట. సో అది చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది. అయితే ఈ జామకాయలు ఇది గోలేంటి అనుకుంటున్నారా? కాదు, ఈరోజు ఏంటి అంటే నేను ఏదో ఒకటి పెట్టి చూపించాలి కదా, సిస్టమ్ పెట్టి చూపించకుండా ఏం చేస్తున్నాను అంటే, ఇది ఆఫీస్లో ఉన్నాను కదా, సో ఏంటి అంటే ఈరోజు కార్తీక సోమవారం కదా, సో నేను ఫుడ్ అది ఏం టచ్ చేయను అనమాట. జస్ట్ ఏదో ఇక అందరూ ఏం తినవా అంటారని చెప్పి అరగంట నుంచి ఇది కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఒక ముక్క ఏదో తిన్నట్టున్నాను. ఇది కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చెట్టుది అనమాట, చాలా పెద్ద పెద్ద కాయలు. నిన్న మా సిస్టర్ వాళ్ళ ఓన్ హౌస్లో, ఊర్లో ఉంది నల్గొండ దగ్గర, అక్కడ వాళ్ళ ఓన్ హౌస్లో పెద్ద పెద్ద కాయలు అనమాట, చాలా కాయలు వచ్చినాయి. సో నేను ఈరోజు తెచ్చుకొని మా ఆఫీస్లో కూడా తెలిసిన కొలీగ్స్కి అలా డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఇంకా మనం చెప్పేది ఏంటి అంటే, మన మీను వల్ల ఇప్పుడు ఒక ఇద్దరు ఇన్స్పైర్ అయ్యారంటే జన్మధన్యం కదా. ఎందుకంటే ఓకే మన వల్ల మరి వాళ్ళు దాన్ని ఎలా చూసుకుంటారు ఏంటి అనేది మనం ఏం చెయ్యలేము. ప్రస్తుతం ఫ్యామిలీస్ అయితే మంచి ఫ్యామిలీస్, వాళ్ళకి ఏంటి అంటే నేను కూడా చెప్పాను, మీరు చిన్నగా ఉంది కదా అని తెచ్చుకొని ముద్దు ముచ్చట అయిపోగానే మీరు దాన్ని మాత్రం వదిలిపెట్టకండి, అది మహాపాపము. అలా చేస్తే మీరు ఆలోచించుకోండి, ఇప్పటికీ నష్టం లేదు, మీరు వద్దు అంటే ఎవరికైనా ఇవ్వడానికి నేను చెప్తాను అని అంటే, తను కూడా ఏమంది అంటే, అమ్మో అస్సలు దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని నాలాగే చెప్పింది అనమాట. అమ్మో మా దత్తాని అసలుకి అది భలేగా దత్తు అనమాట, దాని పేరు దత్తశ్రీ. దత్త అని పిలవంగానే అలా ఉరుక్కుంటూ వచ్చేస్తుంది అనమాట. సో క్యూట్, బాగా అనిపించింది.
ఇంకా మా మీనుకి అది ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళు అది ఇండిపెండెంట్ హౌస్ కానీ పైన ఉంటారు వాళ్ళు. అది పైనుంచి నేను వాకింగ్ వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటుంది బుడ్డిగా. భలేగా అనిపించింది. సో, నేను ఆ దత్తశ్రీ కోసమే వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాననమాట. ఇంకొక డాగ్ రమ్య అని చెప్పాను కదా! రమ్యశ్రీ అని వాళ్ళు కూడా మరి వాళ్ళెలా శ్రీ యాడ్ చేసుకున్నారో నాకు తెలీదు కానీ, ఆ రమ్యశ్రీ ఉంది. అది నెక్స్ట్ లేన్ అనమాట. అంటే ఎప్పుడైనా లాంగ్ వాక్ వెళ్ళాలి అన్నప్పుడు మీనుని తీసుకొని వెళ్తా. ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి కంపల్సరీ వెళ్తాను. అది కూడా బ్లాక్ పప్పీ రమ్య అంట బావుంది. సో, రోజా అని పెట్టమని చెప్పమన్నా. రోజా అంటే ఆ రోజా కాదు. అంటే రమ్యకృష్ణ, మీనా అలా ఉన్నారు కదా! అందుకని రోజా అన్నా. మళ్ళీ ఇగ వేరే అర్థాలు కాదు. ఇందులో దయచేసి అర్థాలు మాత్రం వెతకద్దు ప్లీజ్. అంటే ఒకప్పుడు హీరోయిన్స్ కదా! రమ్యకృష్ణ, ఎవరు రమ్యకృష్ణ, మీనా, రోజా, ఇంకా ఎవరో హీరోయిన్ విజయశాంతి ఆళ్ళుండేవాళ్ళు గదా! భానుప్రియ. అసలు హీరోయిన్స్ అంటే నాకు వాళ్ళు చాలా ఇష్టం అనమాట. ఎంత లేటెస్ట్ వచ్చినా కానీ నాకు వాళ్ళు చాలా ఇష్టం. అందుకని అలా పేరు చెప్పా అనమాట. సో, అది సంగతి. ఇంకోటి ఇంకేం చెప్పాలి అనుకుంటే, ప్లీజ్ మీ డాగ్స్‌ని గనక అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా వాళ్ళ ముందు ఓత్ తీసుకోవాలి. ఏమనంటే, దీన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేయము. కష్టమున్నా, నష్టమున్నా మేమే పెంచుకుంటాము అనే నమ్మకం ఉంటేనే మీరు తీసుకోండి దయచేసి. చిన్నగున్నప్పుడు తీసుకొని దాని ముద్దు ముచ్చట్లు తీరిపోయిన తర్వాత దాన్ని రోడ్డు మీద మాత్రం దయచేసి వదలకండి. ఈ మధ్య చాలా చూస్తున్నాను అలాగా. అది మరి వాళ్ళ కర్మో తెలీదు, పాపం ఆ డాగ్స్ కర్మో తెలీదు, లేకపోతే చూసే నా కర్మో తెలీదు కానీ చాలా కళ్ళబడుతున్నాయి. దయచేసి వాటి లైఫ్స్తో మాత్రం ఆడుకోకండి. ఒకవేళ మనకు అంత ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మన చేతిలోనే ఫోన్ ఉంది. బోలెడన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఒక మూగజీవి మాత్రం ఎంటర్టైన్మెంట్ అయితే కానే కాదు. వాటిల్లో ప్రేమ మనకి ఆనందాన్ని ఇస్తుంది కానీ వాటి జీవితం మాత్రం మనం పాడు చేసే అధికారం ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. దయచేసి అలాంటివి మాత్రం చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. లవింగ్ యూ ఆల్ అండి. చాలా రోజుల తర్వాత నేను వాయిస్‌తో వీడియో పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ లవింగ్లీ మీను అనుజ. బాయ్.